కేసినేని చిన్ని మాట్లాడారు. వస్తున్న ఎగ్జిట్ పోల్ అంచనాలకు సంబంధించి ఆయన మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారం రాబోతుందంటూ రకరకాలుగా సర్వేలు అయితే వచ్చాయి. ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడగా విజయవాడ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి కేసినేని చిన్ని ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చేసాయి, మరో 2 రోజులు రిజల్ట్ కూడా రాబోతుంది. ఎగ్జిట్ పోల్స్ పట్ల మీ రియాక్షన్ ఏంటి? ఇవాళ సుమారు 21 ఎగ్జిట్ పోల్స్ వస్తే 18 ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతున్నాయని ఇస్తున్నాయి. మొత్తం అన్ని సర్వేలు దాదాపుగా నేషనల్ న్యూస్ ఛానల్స్ అయితే కంప్లీట్గా అన్నీ కూడా ఒకే మాట మీద తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతున్నాయని ఇస్తున్నారు. అంతకుముందు మీ టీవీలో కూడా ఇచ్చిన ప్రకారం అంతకన్నా అత్యధికంగా సీట్లు మేము వాళ్ళు కైవసం చేసుకోబోతున్నాం. ఎగ్జిట్ పోల్స్ ఎక్కడా కూడా 5 ఎంపీ సీట్లు మించి నేషనల్ సర్వేస్లో వైసీపీకి ఇవ్వటం లేదు. మేమైతే ఈ ఎగ్జిట్ పోల్ని మించిన రిజల్ట్ రాబోతుందని మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ మా శ్రేణులు ఆనందంగా ఉన్నారు. కానీ మేము అనేది ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా వైకాపాకి దక్కదని మా అందరం కూడా తలుచుకుంటున్నాం. ఎందుకంటే ఆ విధంగా ప్రజల తీర్పు ఉండబోతుంది. తప్పకుండా ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రంగా ఇవాళ మాకు ప్రతిపక్షం అనేది లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి భారీ విజయం నమోదు కాబోతుంది. అంటే ఎగ్జిట్ పోల్స్కి అంటే కూటమికి సంబంధించి కూటమి వైపుకు ఓటర్లు టర్న్ అవ్వడానికి ఏ ఫ్యాక్టర్స్ పనిచేసాయి అనుకుంటున్నారు? ప్రభుత్వం మీద విరక్తి. ప్రభుత్వం ఏ కార్యక్రమంలోనూ ఒక్క సంక్షేమమే కాదు, అభివృద్ధే కాదు, ముఖ్యంగా మన పిల్లలకు ఉద్యోగాలు, అన్నిటికన్నా మంచి ధరల పెరుగుదల, అసలు దేంట్లోనూ కూడా ఈ ప్రభుత్వం ఒక్క దాంట్లో కూడా సరిగ్గా పనిచేయలేదని వాళ్ళు ప్రజలు తలంచుతున్నారు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని 2014 నుంచి 19 చూసినాక ఈ ఒక్క ఛాన్స్ అని అందరూ ప్రజలు మోసపోయి ఈ వైకాపాకి అధికారం ఇచ్చారు. అది కూడా భారీ అవకాశం ఇచ్చారు. అటువంటి భారీ అవకాశం నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితికి ప్రజలు తీసుకొస్తున్నారంటే ప్రజలు ప్రభుత్వం మీద ఎంత విసిగిపోయి ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. సార్, అంటే పార్లమెంటు స్థానానికి సంబంధించి దాదాపు 19-20 వరకు చాలా మెజారిటీ సంస్థలు మీకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి, ఎలా చూస్తారు? మేమైతే 22 నుంచి 24 స్థానాలు రాబోతున్నాయని మేము అనుకుంటున్నాం. దేశం మొత్తం కూడా ఎన్డీఏ అదేవిధంగా ఉంది. ఎన్డీఏ ఆధ్వర్యంలో వాళ్ళ దేశ రాజధానిలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. కాబట్టి అది కూడా మాకు ఆనందకరమైన విషయమే. ఎందుకంటే మేమందరం కూడా ఎన్డీఏలో మెంబర్లు. మేమైతే ఎగ్జిట్ పోల్స్ 20-21 ఇచ్చారు, కానీ మేమైతే 22 నుంచి 24 దాకా లోక్సభ స్థానాలు వస్తాయని మేమందరం అనుకుంటాం. మొదటిసారి మీరు పోటీ చేశారు, ఎగ్జిట్ పోల్ దాదాపు మీరు కూడా విజయం ఖాయమనే వచ్చింది, ఎలా చూస్తారు? నేను గత 2 నెలల నుంచి కూడా చెప్పేది అదే. ప్రజలు విసిగిపోయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. మా నాయకులు, కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మేమందరం ఏకతాటి మీద పనిచేస్తున్నాం. కూటమి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ యొక్క కలయిక అద్భుతంగా జరిగింది. ఓట్ ట్రాన్స్ఫర్ బ్రహ్మాండంగా జరిగింది. నాయకులు, కార్యకర్తలు, అన్ని పార్టీల వాళ్ళు క్షేత్రస్థాయి నుంచి గత 2 నెలల నుంచి కష్టపడి పనిచేశారు. వాళ్ళ బాధ, వాళ్ళ కోపం అంతా కూడా ప్రజలు బాధ, కోపం, కసితో ఓట్లేశారు. తప్పకుండా భారీ మెజార్టీ రాబోతుంది. అందులో నేను భాగస్వామ్యం అనేది నేను 2 నెలల ముందు కూడా నుంచి చెప్తున్నా. ఇక్కడ నాకు పోటీయే లేదు. తప్పకుండా భారీ విజయం నమోదు కాబోతుందని చెప్పాం. అదేవిధంగా అందరూ సహకరించడం వల్ల భారీ విజయం మేము ఇక్కడ నమోదు చేయబోతున్నాం. సార్, కొన్ని సంస్థలు ఆరామస్థానం లాంటి కొన్ని సంస్థలు వైసీపీకి దాదాపు 94 నుంచి 110 స్థానాలు వస్తాయని కొన్ని సర్వేలు ఇచ్చాయి, వాటిని ఏమంటే 2-3 సర్వేలు, ఇప్పుడు 18 సర్వేలు మా దగ్గరికి వస్తే ఏదో 2-3 ఏదో రకరకాల విన్యాసాలు. కొంతమంది సీట్లు ఇది కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు, సీట్లు ఇవ్వకపోవడం వల్ల అలిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆర్థిక పరిస్థితి వల్ల అలిగిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చేయకుండా నిజాయితీగా ఉన్నాం కాబట్టి వాళ్ళు అట్లాంటి వాటికి కొన్ని ఆశపడి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు రకరకాల సర్వేలు ఇస్తాయి కాబట్టి 4వ తారీఖు వీళ్ళందరి యొక్క అది ప్రజల యొక్క ఏ విధంగా తీర్పు చెప్పమంటారో వీళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతినబోతుంది. సార్, అంటే 4వ తారీఖు కౌంటింగ్ జరగబోతుంది. ఎగ్జిట్ పోల్స్ దాదాపు కూటమి వైపే మెజారిటీ సంస్థలు ఇచ్చాయి. ఇప్పుడు కౌంటింగ్ రోజు ఏదన్నా హింసాత్మక ఘటనగానే ఏమన్నా జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు? మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి. గత 10 రోజుల నుంచి వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ మీద ఒక కంప్లైంట్, ఆఖరికి కౌంటింగ్ సెంటర్లలో కూడా దౌర్జన్యం చేయమని కోరడం చూస్తే మేము ఓడిపోతున్నాం అని ఫ్రస్ట్రేషన్లో, బాధతో ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కాబట్టి ఆ రోజే ఓటమి వీళ్ళు ఎప్పుడో అంగీకరించేశారు. ఏదో 2-3 సంవత్సరాలను అడ్డుపెట్టుకుని వీళ్ళు చేసేది ఏంటంటే కౌంటింగ్ ఏజెంట్లు ఎవరో దొరకకుండా పోతారని 2-3 సంస్థలు
దాంట్లో ఒక సంస్థ అయితే మా పార్టీలో టికెట్ అడిగి టికెట్ రానందుకు కూడా కసితో కోపంతో ఇటువంటిది ఫలితాలు ఇస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. కేసినేని చిన్ని ఈ సర్వే ఫలితాలతో మేము ఏకీభవిస్తున్నాము. సర్వే ఈ అంచనాలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి, ఇంతకు మించి సీట్లను సాధిస్తామని చెప్తున్నారు. ఒకసారి మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కూడా ఎక్కువ మంది ఆర్టీవీని పెట్టుకుని చూస్తున్నారు. ఎందుకంటే ఆర్టీవీ స్టడీ రిపోర్ట్లో కూడా అంచనాలు చెప్పింది చాలా స్పష్టంగా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిణామాలను అంచనా వేసి ఆర్టీవీ స్టడీ చెప్పింది. ఇంచుమించు ఆర్టీవీ స్టడీ ఏదైతే చెప్పిందో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అవే వస్తున్నాయి. ఆర్టీవీ సాంకేతికంగా అన్ని విషయాలను కూడా అప్డేట్ చేసుకుని ఉంది, సాంకేతికంగా అప్డేట్లో ఉంది, మ్యాన్ పవర్లో ఆర్టీవీ అప్డేట్లో ఉంది. ఎప్పటికప్పుడు మిగిలిన వారికంటే వేగంగా సమాచారాన్ని మీకు అందించడానికి, సమాచారాన్ని విశ్లేషించి యాక్యురేట్ సమాచారాన్ని